ఏపీ ఎన్టీఎస్ ఎంసెట్ 2024కి సంబంధించి ఈరోజు ఈ యొక్క వీడియోలో మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఈరోజు అయితే మీకు ఈ వీడియోలో డిస్కస్ చేస్తానండి. ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. చాలామందికి అయితే డౌట్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కాదు, ప్రతి ఒక్కరు ఇప్పుడే మీ మార్క్స్ అనేది ఇంత టార్గెట్ అయితే పెట్టుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి మీ మార్క్స్కి ఎంత ర్యాంక్ అయితే వస్తుందో. ప్రతి ఒక్కరు కూడా మీకు ఎటువంటి డౌట్స్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. అలానే లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. మార్క్స్ వర్సెస్ ర్యాంక్ కొంచెం అటు ఇటుకైతే ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా ఒక 60+ అయితే టార్గెట్ పెట్టుకోండి. అలానే ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుందో కూడా చెప్తాను. ఇప్పుడు చూడండి, 110+ మార్క్స్ వస్తే 1K ర్యాంక్ అయితే వస్తుంది. అలానే 100+ మార్క్స్ వస్తే 2K ర్యాంక్ వస్తుంది. 95+ మార్క్స్ వస్తే 3K ర్యాంక్ అయితే వస్తుంది. అలానే 85+ మార్క్స్ వస్తే 5K ర్యాంక్ అయితే వస్తుంది మీకు. అలానే 75+ వస్తే 10K ర్యాంక్ అయితే వస్తుంది. 65+ వస్తే 20K ర్యాంక్ అయితే వస్తుంది. 55+ మార్క్స్ వస్తే 30K ర్యాంక్ వస్తుంది. 53+ మార్క్స్ వస్తే 40K ర్యాంక్ అయితే వస్తుంది. 52+ వస్తే 50K ర్యాంక్ అయితే వస్తుంది. 51+ మార్క్స్ వస్తే 60K ర్యాంక్ అయితే వస్తుంది. 50+ వస్తే 70K ర్యాంక్ అయితే వస్తుంది. 49+ మార్క్స్ వస్తే 80K ర్యాంక్ అయితే వస్తుంది. అలానే 48+ వస్తే 90K ర్యాంక్ వస్తుంది. 47+ మార్క్స్ వస్తే 100K ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. అలానే 46+ వస్తే 1,10,000 అయితే రావడం జరుగుతుంది. 45+ మార్క్స్కి 1,20,000. అలానే 40+ మార్క్స్కి 1,30,000 ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. ఇయర్ ఎక్కువ కాంపిటీషన్ అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా మీ మార్క్స్ అనేది టార్గెట్ చేసుకొని మీరైతే ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. ఒక్క మార్క్ డిఫరెన్స్తోనే మనకి 10K 20K ర్యాంక్ అయితే డిఫరెన్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ కనుక చేస్తే వీడియోలో చూశారు కదా, మీకు మీ మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుందో మీరైతే టార్గెట్ పెట్టుకొని మీ ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. మీకు ఎటువంటి డౌట్స్ కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే గైస్, థ్యాంక్ యూ.